హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథాకమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం రావినూతల సువర్ణాకరణన్ గారు రచించిన కానుక నవల చదువుకుంటున్నాం కదా. 8వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. ఇటీవల జానకిలోని ఉత్సాహం చూసిన ఉమ ఆశ్చర్యపోయింది. ఒకనాడు తాను జానకితో పాటు ఆలయానికి బయలుదేరింది. జానకి ముందు తెల్లపోవటం, ఆ పైన సర్దుకోవటం చూసిన ఉమలో మరీ కుతూహలం బయలుదేరింది. మదన్ని అంత దూరాన్ని నుంచి చూడగానే బాబు జానకి చేతుల్లో నుంచి జారి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి అతని కాళ్లకు చుట్టుకున్నాడు. వింతగా చూసింది ఉమ. బిత్తరపోయింది జానకి. వెంటనే వీరు మదన్ గోపాల్ గారు ఇక్కడే పరిచయం అయ్యారు. ఈమె నా ప్రాణ స్నేహితురాలు. వీరింట్లోనే నేనుండేది తడబడుతూ పరిచయం చేసింది. కందిపోయిన జానకి మొహం చూసిన ఉమకి విషయం కొంతవరకు అర్థమైంది. చిరునవ్వుతో చేతులు జోడించింది. మదన్ కూడా ప్రతి నమస్కారం చేస్తూ, మీరు పశుపతి గారి అమ్మాయి కదూ అన్నాడు నవ్వుతూ. అవునండి. నాన్నగారు మీకు తెలుసా? కుతూహలంగా అడిగింది ఉమ. మీ నాన్నగారు తెలియని వారంటూ ఈ ప్రాంతంలో ఉన్నారా? నవ్వుతూ ఎదురు ప్రశ్న వేశాడు మదన్. పదండి, దైవ దర్శనం చేసుకుందాం అంది. దర్శనం అయ్యాక అందరూ కాసేపు ఆలయ ప్రాంగణంలో కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు. మదన్ ప్రవర్తన, మాటల తీరు ఎంతో నచ్చాయి ఉమకి. కాసేపు అయ్యాక బయలుదేరారు జానకి వాళ్ళు. దారిలో ఉమ, సారీ జానీ, అనుకోకుండా నేను వచ్చి మీ ఏకాంతాన్ని పాడు చేసినట్లున్నాను అంది మెల్లగా. చచ్చా, అలాంటిదేం కాదు ఉమా. ఆయన బాబు మూలంగానే పరిచయం అయ్యారు. వీడంటే ఆయనకు చాలా ఇష్టం అంది. వీడంటే మాత్రమే ఇష్టమా? నొక్కి అడిగింది ఉమ. ఆమె మాటల్లో కుంటెతనం తొంగి చూస్తోంది. అంటే? చివ్వున తలెత్తి అడిగింది జానకి. అంటే కేవలం బాబంటేనే ఇష్టమా, లేక జానకీదేవంటే కూడానా? చచ్చ, నోర్మొయ్, కంగారుగా అంది జానకి. ఎందుకు కాకూడదు? నీకు మతిపోయింది. ఎందుకు? లేకపోతే నేనంటే ఇష్టమేమిటి? నవ్వబోయింది జానకి. అతను నిన్ను ప్రేమిస్తున్నాడేమో. జానకినే పరిశీలనగా చూస్తూ అంది ఉమ. తుళ్ళిపడింది జానకి. నన్ను ప్రేమించడం ఏంటి? నువ్వు ఆడపిల్లవు కాదా? సవాల్ చేసింది ఉమ. కావచ్చు, కానీ ఒక బిడ్డక తల్లిని. జానకి కంఠం వణికింది. నిజమే. ఆలోచనలో పడింది ఉమ. సారీ ఉమా, మెల్లగా అంది జానకి. ఎందుకు? అదే, అతనితో ఉన్న పరిచయాన్ని నీ దగ్గర దాచినందుకు. పర్వాలేదు, చెప్పే విషయం అయితే నువ్వే చెప్పేదానివి కదా. అది కాదు ఉమా, నీకు చెప్పాలని ఎంతగానో అనుకున్నాను, కానీ చెప్పలేకపోయావు. కారణం, నువ్వు కూడా అతన్ని ప్రేమిస్తున్నావు, అవునా? సూటిగా అడిగింది ఉమ. నో, నేను అతన్ని ప్రేమించడం ఏంటి? కంగారుగా అంటున్న జానకిని ఓసారి అలా చూసి మౌనం వహించింది ఉమ. కానీ జానకి అతన్ని పిచ్చిగా ఆరాధిస్తుందని గ్రహించింది ఆమె. ఈ పిల్లాడు జానకి పిల్లాడు కాదని అతనితో చెప్పేస్తే సరి. జాలితో బాబును కూడా దగ్గరుంచుకోవచ్చు అతను. ఇలా ఉన్నాయి ఉమ ఆలోచనలు. ఆ రోజు రాత్రి జానకిని వాళ్ళింట్లోనే భోజనం చేయాలని పట్టుపట్టింది ఉమ. కారణం, ఆ రోజు ఆమె పుట్టినరోజు. బాబుకి అన్నం పెట్టి నిద్రపుచ్చాక ఉమ, జానకి భోజనానికి కూర్చున్నారు. అమ్మా, ఈ మధ్య జానకి ప్రతిరోజు ఆలయానికి వెళ్ళి ఏం కోరుకుంటుందో తెలుసా అంది ఉమ అన్నం కలుపుకుంటూ. ఏం కోరుకుంటోంది? చిన్నగా నవ్వుతూ అడిగింది పార్వతమ్మ గారు. నాయనా వెంకన్న తండ్రి, నన్ను తొందరగా ఈ ఒంటరి జీవితం నుంచి విముక్తి చేసి చక్కని తోడును ప్రసాదించు స్వామి అని చిలిపిగా అంటున్న ఉమ చెయ్యి గట్టిగా గిల్లింది జానకి. రాక్షసి అరిచింది ఉమ. లేకపోతే చూడండి పిన్ని, నేనేదో మనశ్శాంతి కోసం ఆలయానికి వెళ్తుంటే ఇదేవేవో ఊహించేస్తోంది. అసలు సంగతి తనలా కోరుకుంటుందేమో. స్వానుభవం మరి, ఫిర్యాదుగా అంది జానకి. జానకి మాటలకు చిన్నగా నవ్వింది పార్వతమ్మ గారు. తప్పే ఉందమ్మా, ఈ వయసులో అలాంటి కోరికలు ఉండటం సహజమే మరి. లేదు పిన్ని, నాకు ఆ ఆశ లేదు. నా జీవితం అంతా కష్టాల్లో గడపాల్సిందే. సుఖశాంతులు నా సమీపానికి కూడా రావు, బాధగా అంది జానకి. జానకి కళ్ళల్లోని నీరు చూసిన పార్వతమ్మ గారు కలవరపడిపోయింది. చచ్చ, అన్నం ముందు కూర్చుని ఏమిటా కన్నీరు? ముందు కళ్ళు తుడుచుకో, చనువుగా మందలించింది. నిజం పిన్ని, నా జీవితం ఇలా తెల్లారాల్సిందే, మెల్లిగా అంది జానకి. కాదు తల్లి, అలా ఎప్పటికీ కాదు. చీకటి తర్వాత వెలుగు వచ్చే తీరుతుంది. పడిన గోడలు పడిపోయినట్లే ఉండవమ్మా. మనిషి 100 ఏళ్ల జీవితము ఒకేలా గడవాలని లేదు. నీ 20 వసంతాలు కన్నీరుతో గడిచిపోయాయి.
ఇక నీ కంట కన్నీరు రాకూడదు. నీ ముందు జీవితమంతా నందనవనంలా ఉంటుంది కష్టాలు అనుభవించి. అలాగే నిరాశపడుతున్నావేమో కానీ మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుందమ్మా. తాత్కాలికంగా వచ్చే కష్టాలకి కృంగిపోకూడదు. అసలు స్త్రీకి పెళ్ళే పెద్ద మలుపు. చిన్ననాడు బంగారు తూగుటుయ్యాలలో నలుగురు నౌకర్ల మధ్య పెరిగినా అనుకూలుడైన భర్త రాకపోతే ఆమెకన్నీ ఇక్కట్లే. చిన్నతనంలో ఎన్ని బాధలు పడినా పెళ్ళైన తరువాత ఉత్తముడైన భర్త లభిస్తే ఆ స్త్రీ జీవితమంతా సుఖమయమే. అందుకే నీకింతవరకు జరిగినదంతా ఓ పీడకల అనుకో. జరగబోయేదే మధురమైన జీవితం. అలాంటి జీవితం నీకు అతి త్వరలోనే రాబోతోందని నాకనిపిస్తోంది. ఆప్యాయంగా ఓదార్చింది జానకిని పార్వతమ్మ గారు. జానకి భోజనం ముగించి ఆవిడ పాదాలను తాకింది కృతజ్ఞతగా. జానకిని లేవదీసి అక్కున చేర్చుకుంది పార్వతమ్మ గారు. ప్రతిరోజు గుళ్ళో సమావేశమవుతున్న జానకి మదన్ల మధ్య దూరం తరిగి చనువు పెరిగింది. ఇద్దరూ తమ తమ సంకోచాలను విడిచి హాయిగా మాట్లాడుకుంటున్నారు. అయితే ఎవరికెవరి వివరాలు ఒకరు సేకరించాలని మాత్రం ప్రయత్నించలేదు. మంచి స్నేహితుల్లా మసులుకుంటున్నారు. ఆ రోజు జానకి కాస్త ముందుగా వచ్చి మండపం దగ్గర కూర్చుంది. ఆమె కళ్ళు మదన్ కోసం వెతుకుతున్నాయి. ఆ రోజు తర్వాత ఉమ జానకితో ఆలయానికి రాలేదు. ఎలాగైనా వీరిద్దరూ కలవాలని, ఆ కలయిక శాశ్వతమైన వివాహ బంధానికి దారితీయాలని, దానికి ఆ సప్తగిరి స్వామి తదాస్తు అనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటోంది ఉమ. అరగంట తర్వాత హడావిడిగా వచ్చాడు మదన్. జానకిని చూసి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. అబ్బా, మీరు వెళ్ళిపోతారేమోనని కంగారుగా పరిగెత్తుకొచ్చాను. అమ్మయ్య, మీరు ఉన్నారు కదా అన్నాడు ఆమెకు కాస్త చేరువుగా చతికిలబడుతూ. మదన్ను చూడగానే జానకి కళ్ళు చిత్రంగా మెరిశాయి. అవును, వెళ్ళిపోదామని అనుకున్నాను. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? చిరుకోపంగా అంది జానకి. సారీ, చాలాసేపు అయిందా మీరొచ్చి? ఆహా, గంటైంది. మీకోసం చూసి చూసి కళ్ళు నెప్పెట్టాయి అనుకోండి. మిమ్మల్ని చూడకుండానే వెళ్ళిపోవాలేమో అనుకుని బాధపడ్డాను అంది జానకి. థ్యాంక్ యూ నవ్వాడు మదన్. ఎందుకు? వింతగా చూసింది జానకి. నన్ను చూడాలని అంతగా ఆరాటపడుతున్నందుకు. గతుక్కుమంది జానకి. అప్పుడు కానీ తను మాట్లాడిన తీరు గ్రహించలేదు. ఛీ, ఏమిటలా మాట్లాడాను, ఎప్పుడూ లేనిది అనుకుని సిగ్గుపడిపోయింది. మదన్ మళ్ళీ నవ్వాడు. ఆలస్యమైందని తిట్టుకోలేదు కదా అన్నాడు మెల్లగా. ఓహో, ఏం చెయ్యని చెప్పండి, అర్జెంటుగా పని ఒకటి తగిలింది. ఎంత ప్రయత్నించినా టైంకి రాలేకపోయాను. ఈ నా తప్పుకి శిక్ష విధిస్తే అనుభవించటానికి ఈ భక్తుడు సిద్ధంగా ఉన్నాడు అన్నాడు కొంటెగా. మదన్ మాటలకి జానకి చెంపలు కందిపోయాయి. అతను అలా మాట్లాడడం అదే మొదలు. చాలాసేపు ఇద్దరి మధ్య మాటలు లేవు. చాలా టైం అయింది. మౌనాన్ని ఛేదించాడు మదన్. అవును, క్లుప్తంగా అంది జానకి. మళ్ళీ కాసేపు మౌనం రాజ్యం చేసింది. మాట్లాడరేమిటి? అసలే చాలా టైం అయింది అన్నాడు మదన్. నేనేం మాట్లాడను? పోనీ నేను మాట్లాడినా? తలెత్తి జానకిని చూస్తూ అన్నాడు మదన్. అతనేదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడని గ్రహించింది జానకి. ఆడుకుంటున్నాడు బాబు. ఓసారి వీళ్ళిద్దరినీ చూసి మళ్ళీ ఆటల్లో పడిపోయాడు. నా పేరు మదన్ గోపాల్, సీరియస్నెస్ నటిస్తూ అన్నాడు మదన్. అంతకుముందు చెప్పారు. ప్రస్తుతం నేను పిలుస్తున్నది కూడా ఆ పేరుతోనే, చిరుకోపంగా అంది జానకి. మా స్వస్థలం ఈ ఊరే. ఆహా, మా ఇంటి పేరు తెలుసు. తెలుసా? అయితే మా గోత్రం భారద్వాజస అందుకుంది జానకి. వాట్ ఏ వండర్, మీకెలా తెలుసు? ఆశ్చర్యంగా చూశాడు మదన్. ఇది దేవాలయం. ఇక్కడ గోత్రనామాలతో పూజలు చేస్తారు. అదీగాక తమ గురించి పూజారికి బాగా తెలుసు. ఆ పూజారి గారు నాకు తెలుసు. అర్థమైంది. అయితే నా వయసు 27 అనుకుంటాను. కాస్త కలవారివనే అనుకుంటున్నా. ఈజ్ ఇట్? ఇక మా ఋషులు ఆగండి, చెప్పిన వివరాలు చాలు. ఇంతకీ ఈ వివరాలన్నీ నాకెందుకు చెప్తున్నారో తెలుసుకోవచ్చా? తెచ్చిపెట్టుకున్న విసుగుతో అంది జానకి. అదేనండి, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అమాయకంగా అన్నాడు మదన్. అయితే సంబంధం గురించి చెప్పేటప్పుడు వరుడి వివరాలన్నీ చెప్పాలి కదా. అందుకే నా వివరాలన్నీ చెప్పేశాను. మీ ఎరికలో ఓ మంచి పిల్లుంటే చెప్పి పుణ్యం కట్టుకుందరు. ఎలాగైనా నాకు సంబంధం కుదిర్చారో ప్రతిఫలంగా ఓ పెద్ద జెరీ అంచున్న కంచికట్టు చీర కొని పెడతాను సీరియస్గా అన్నాడు మదన్. అతని ముఖ భావాలకి చచ్చే నవ్వు వచ్చింది జానకి. నవ్వును దాచుకుంటూ, ఓ అలాగే, దానికేం భాగ్యం,
ముందు మీ హీరోయిన్కి ఉండవలసిన కనీసపు అర్హతలేమిటో చెప్తే ఎలాగో తంటాలు పడి ఆ పిల్లను వెతికి మీ దగ్గరకు తెస్తాను. అసలే నాకు కంచి చీరలంటే చాలా ఇష్టం కూడా. అతనికన్నా సీరియస్నెస్ నటిస్తూ అంది. అయితే జాగ్రత్తగా వినండి. బంగారు రంగు, చెంపకు చారడేసి కళ్ళు, లేడి చూపుల్లాంటి అమాయకమైన చూపులు, పాలుగారే చెక్కిళ్ళు, సింధూరం రంగులో ఉన్న చిన్న పెదవులు, శంఖంలాంటి మెడ, నల్లతాచులాంటి పెద్ద జడ, సుమారు 5-5.5 ఎత్తు కలిగి తీర్చిదిద్దినట్లున్న సుగుణాల రాశి కావాలి నవ్వుతూ అన్నాడు మదన్. అంతేనా? ఆమె మీ అంతస్తుకు తగినదై ఉండాలి. కట్న కానుకలు దండిగా ఉండాలి. చదువులు సరస్వతి ఉండాలి. సత్సంప్రదాయంలో పుట్టి పెరిగిన కన్య కావాలి. అంతేనా? పాపం ఇవన్నీ మర్చిపోయినట్లున్నారే. అతని కేసి చురుగ్గా చూస్తూ అంది జానకి. ఆగండి, మీరు అన్నట్లు ఇవన్నీ నేను మర్చిపోయాను సుమా. అయినా పర్వాలేదు. నేను ముందు చెప్పిన వాటితో పాటు మీరు అన్నారే సత్సంప్రదాయంలో పుట్టి పెరిగిన కన్య అని, అదొక్కటి ఉంటే చాలు, మిగతావి ఉన్నా లేకపోయినా పర్వాలేదు నవ్వేశాడు మదన్. ఓకే, మా ఇంటి దగ్గర ఓ పెళ్ళిళ్ళ పేరయ్య గారు ఉన్నారు. రేపు వారిని ఒకసారి కలుసుకుని విషయమంతా వివరంగా చెప్పి మీ ఇంటికి పంపిస్తాను. అడ్రస్ చెప్పండి. తను నవ్వుతూనే అంది జానకి. అబ్బే అలా కాదు, ఏదైనా తొందరగా తేల్చేయాల్సిందే. నా సెలవు కాస్త హరించిపోతుందా మరి? మా వాళ్ళేమో పెళ్ళి అంటూ ఒకటే గొడవ. అందుకే ఏదైనా తొందరగా తేల్చేయాలి. అప్పుడే అటుగా వచ్చిన బాబు బటన్ సరిచేస్తూ అన్నాడు మదన్. బాగుందండి, ఇది చాలా బాగుంది. నేనేమైనా పెళ్ళిళ్ళ పేరమ్మని అనుకున్నారా? పెళ్లి కూతుళ్ళ లిస్టు నా దగ్గర ఉండటానికి. అయినా ఇదేమన్నా బజార్లో దొరికే వస్తువు కనుకనా? ఏ క్షణానంటే ఆ క్షణాన్ని తెచ్చేసుకోవడానికి. పెళ్ళండి బాబు, పెళ్ళి తమాషాగా తేల్చేస్తూ అంది జానకి. అంటే నాకు నచ్చిన పిల్ల ఇప్పట్లో దొరకదంటారా? మదన్ తలెత్తి ఆమెకేసి సూటిగా చూశాడు. తన కన్నుల్లో కలిపిన అతని కన్నుల ఆకర్షణకి తట్టుకోలేని జానకి చటుక్కున చూపు మరల్చుకుంది. అతని ఉద్దేశం ఆమెకు తెలుసని అతనికి తెలుసు. 5 నిమిషాలు మౌనంగా దొర్లిపోయాయి. బాబు జానకి ఒళ్ళో పడుకొని నిద్రపోతున్నాడు. జానకి మనసు ఆనందంతో ఉరకలు వేస్తున్నా అంతకన్నా బలమైన శక్తి దానికి కళ్ళెం పట్టి ఆపేస్తోంది. ఎందుకో ఆమె పెదవులు సన్నగా వణుకుతున్నాయి. జానకి హఠాత్తుగా పిలిచాడు మదన్. ఒకసారి అతని కేసి చూసి తలదించేసింది జానకి. నా మనసు మీకింకా అర్థం కానే లేదా? మరి అర్థమైనంత మాత్రాన సరిపోదు. అంటే నేనంటే మీకు ఇష్టం లేదా? బాధగా అన్నాడు మదన్. కాదు, నేను మీకు తగను. అది నిర్ణయించాల్సింది నేను కాదు. అంటే నా స్థితి ఏమిటో నాకు బాగా తెలుసు మదన్ బాబు. అందని పండును ఆశించే స్వభావం కాదు నాది. ఇందులో అందందేముంది? నా స్థితే స్థిరంగా పలికింది జానకి స్వరం. నీ స్థితికి ఏమైంది? నీ గురించి నాకంతా తెలుసు మెల్లగా అన్నాడు మదన్. అతని మాటలకి నవ్వింది జానకి. మీకు తెలిసింది చాలా తక్కువ. మీరు కోరని 2 అడిషనల్ క్వాలిఫికేషన్స్ కూడా నాకున్నాయి. ఏంటవి? తీక్షణంగా అన్నాడు మదన్. 1, నేను శీలవతిని కాను, విధి వంచితను. 2, ఒక బిడ్డకి తల్లిని. జానకి కంఠం వణికింది. పర్వాలేదు, ఆ 2 నాకు అభ్యంతరమైనవి కావు. కానీ నాకు అభ్యంతరం ఉంది మదన్ బాబు, దృఢంగా అంది జానకి గొంతు. అదిరిపడ్డాడు మదన్. అతను ఇలాంటి సమాధానం జానకి దగ్గర నుంచి ఆశించలేదు. అంటే నా మీద మీకెలాంటి అనుభూతి లాంటిదేం లేదా? బాధగా అన్నాడు. నిర్జీవంగా నవ్వింది జానకి. మదన్ గారు, మీరంటే నాకు అనుభూతి, ఆకర్షణ లాంటివి ఉన్నాయా లేదా అన్నది ప్రశ్న కాదు. ఆ అనుభూతిని ఆచరణలోకి తేవటం ఎంతవరకు సమంజసం అన్నదే ముఖ్యం. అంటే తెల్లబోతూ అన్నాడు మదన్. చూడండి, వీడు నా బిడ్డ, నా దగ్గరే ఉంటాడు. వీడిని పెద్ద చేసి ఒక ప్రయోజకుణ్ణి చెయ్యాలన్నదే నా ధ్యేయం. ఇప్పుడు కాదన్నది ఎవరు? నమ్మకంగా అన్నాడు మదన్. ఇప్పుడు అనరు, కానీ ముందు అనకుండా ఉండలేరు. వీడు తెలుసు, అందుకే అంగీకరించే మీకు చేరువయ్యాను. అయితే తరువాత నా బిడ్డ గతి? అబ్బా, ఏం మాటలు జానకి! మీరు నా భార్య అయినప్పుడు వీడు నా కొడుకు కాడా? అంటే బాబు మన బిడ్డ, నొక్కి చెప్పాడు మదన్. పక్కున నవ్వింది జానకి. ఆమె నవ్వుకు చిన్నబుచ్చుకున్నాడు మదన్. సారీ మదన్, మిమ్మల్ని బాధ పెట్టాలని నా ధ్యేయం కాదు. ఒకటి చెప్తాను, వింటారా? అనునయంగా అంది జానకి. వింటాను అన్నట్లుగా తల ఊపాడు మదన్.
మీరు ఏకాకి కాదు, తల్లి తండ్రి బంధువర్గంతో ఉంటున్న వ్యక్తులు, ఉన్నత కుటుంబంలో పుట్టినవారు, చదువు సంస్కారం దానికి తోడు ఆస్తిపాస్తులు ఉన్నవారు. అలాంటి మీరు ఉన్నత కుటుంబంలో పుట్టిన ఓ ఉత్తమ కన్యను చూసి చేసుకోవాలి కానీ కులగోత్రాలు సరిపోయినంత మాత్రాన ఒక బిడ్డ తల్లిని పేదరాల్ని చేసుకుంటాననటం బాగుంటుందా? ఇది సంఘం హర్షిస్తుందా? మీ మీదే ఎన్నో ఆశలు పెట్టుకున్న మీ తల్లిదండ్రులకు నన్ను చేసుకుని వంశానికి మచ్చ తేవడం గొడ్డలి పెట్టు కాదు. జానకి కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. పోనీ వీడు నా కొడుకే అని చెప్తే అన్నాడు మదన్. బాధగా నవ్వింది జానకి. మన పరిచయం కాలం ఎంత అయినా ఇలాంటి పాపపు ఛాయలు బయటపడి తీరతాయి. ఆ రోజు నా స్థితి భరించలేను మదన్. జీవితంలో చాలా విధాలుగా పోరాడి అలసిపోయాను, ఓడిపోయాను. ఇక నా ఈ ఒడిదుడుకులకు తట్టుకుని నిలబడే ఓపిక శక్తి నాకు లేవు. కానీ మదన్ బాబు, నేను మిమ్మల్ని మనసారా ప్రేమించానా లేదా అన్న అనుమానం మీకు వచ్చింది కదూ. నా జీవితంలో నేను ఆరాధించే వ్యక్తి మీరొక్కరే అంటే నమ్ముతారా? మిమ్మల్ని మన ఈ మధురమైన పరిచయాన్ని తలుచుకుంటూ జీవితాంతం గడిపేయగలను. నమ్మండి, నమ్మకపోండి, నా హృదయంలో చెరగని ముద్ర మీ రూపం. మిమ్మల్ని తొలిచూపులోనే ఆరాధించాను. నా స్థితిని మరచి మీకు చేరువు కావడానికి సిద్ధపడ్డాను. ఎంత తక్కువ వ్యవధిలో నా మనసులోని మాట ఇలా చెప్పినందుకు నన్ను ఒక సిగ్గుమాలిన దాన్నిగా మాత్రం అనుకోకండి. కంట నీరు కొనగోటితో తుడుచుకుంటూ అంది జానకి. అయితే ఇంకేం, వెంటనే మనం పెళ్లి చేసుకుందాం జానకి అన్నాడు. పెళ్ళి ఒక్కటే నా జీవితానికి జేయం కాదు మదన్. మనం మంచి స్నేహితుల్లా ఉండిపోదాం. అందుకే మీరు వెంటనే మీకు తగిన మరో అమ్మాయిని పెళ్లి చేసుకోండి. నేనెప్పుడు మీ మేలే కోరుకుంటాను. జానకి కళ్ళు వర్షిస్తున్నాయి. జానకి, అవును మదన్, మీరు ఇలా చేస్తేనే బాగుంటుంది. అదుపు తప్పుతున్న మనసును అదుపులోకి తెచ్చుకుంటూ అంది జానకి. జానకిని చూసిన మదన్ కదిలిపోయాడు. లేదు జానకి, నన్ను నమ్మండి. ఎలాగైనా మా వాళ్ళను ఒప్పిస్తాను. నా మాట కాదనరు. ఆమె రెండు చేతులు తన చేతుల్లోకి తీసుకుని అనునయంగా అన్నాడు. అయ్యో మదన్, మీరు తొందరపడుతున్నారు. లోకం పోకడని తప్పుగా అంచనా వేస్తున్నారు. అతని చేతుల్లో ఉన్న తన చేతుల్ని సున్నితంగా విడిపించుకుంటూ అంది జానకి. నాకు లోకంతో సంబంధం లేదు. వీడు నా కొడుకు, నువ్వు నా భార్యవి, దట్స్ ఆల్. దృఢంగా ఉంది మదన్ గొంతు. భార్య పరాయి మగాడి గురించి ఒక్క మాట మంచిగా మాట్లాడితేనే సహించలేని పురుషులు మసలే సంఘం మనది. అలాంటి ఈ సంఘంలో భార్యకు ఎవరి వల్లో కలిగిన బిడ్డని తన బిడ్డనిగా భావించి ఆదరించే పురుషుడు ఉన్నాడంటారా? ఒకవేళ ఉన్నా ఈ సమాజం అతన్ని కాకుల్లా పొడిచి చంపకుండా ఉంటుందంటారా? సుఖాన ఉన్న ప్రాణాల్ని కష్టాల పాలు చెయ్యొద్దు మదన్ బాబు. ఎక్కడ ఉన్నా మీ క్షేమమే నేను కోరేది. నా మాట విని నన్ను మర్చిపోండి అనేసి రెండు చేతుల్లోనూ ముఖాన్ని దాచుకుని బోరు మంది జానకి. ఒక్క క్షణం విరక్తిగా ఆమె కేసి చూశాడు మదన్. సారీ జానక్ గారు, నేను పొరపడ్డాను. మీ అంత దూరం నేను ఆలోచించలేదు. ఏది ఏమైనా నా మూలంగా మీరు బాధపడొద్దు. కానీ ఈ స్నేహితుడిని మాత్రం ఎప్పుడైనా తలుచుకుంటూ ఉండండి. నేను మాత్రం ఇటుకేసి వచ్చి మీ మనసుని కష్టం పెట్టను, హామీ ఇస్తున్నాను. మదన్ మెల్లిగా లేచాడు. జానకి చివ్వున తలెత్తింది. ఆమె కదలెక్కి హఠాత్తుగా లేచి కూర్చున్న బాబుని ఎత్తుకుని చిన్నగా వాడి నుదుట ముద్దు పెట్టుకుని దించేసి వెనుతిరిగాడు మదన్. అతని కళ్ళు నీటితో నిండిపోయాయి. మదన్ గారు, కంగారుగా పిలిచింది జానకి. 4 అడుగులు వేసిన మదన్ క్షణం ఆగాడు. బాబు మెల్లిగా వెళ్ళి మదన్ కాళ్ళు పట్టుకుని ఎత్తుకోమన్నట్లు చేతులు చాచాడు. చూసారా వాడెలా పట్టుకున్నాడో? వాడిని వదిలించుకుని వెళ్ళండి చూద్దాం, నవ్వు తెచ్చుకుంటూ అంది జానకి. వాడు పసివాడు, పాపం పుణ్యం తెలియని అమాయకుడు. అందుకే నన్ను వదలలేకపోతున్నాడు నిష్ఠూరంగా అన్నాడు మదన్. అంటే నేనే పొమ్మన్నానంటారా? వచ్చే నవ్వును పెదవుల్లో బిగించి అన్నది జానకి. పోనీండి, ఇప్పుడు మళ్ళీ ఆ గొడవ ఎందుకు? అంటే నిజంగానే రేపటి నుంచి రారా? ఊహు, పోనీ ఉండమంటే? అంటే చివ్వున వెనక్కి తిరిగి తీక్షణంగా అన్నాడు మదన్. అతనిలోని ఆశ మళ్ళీ చిగురించటం ప్రారంభించింది. అంటే ఏముంది, నేను కూడా మిమ్మల్ని వెళ్ళనివ్వను. బాబులా కాళ్లకు చుట్టుకోను గాని సిగ్గుతో జానకి మాట పెగల్లేదు. జానకి నమ్మలేనట్లుగా చూశాడు మదన్. అవును మదన్, వాడికి తండ్రిగా ఉండి నన్ను ఆదుకుంటానంటే కాదంటానా? అయినా వచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకునే అంత అవివేకిని కాను. కానీ ఈ అభాగ్యురాలికి అంత అదృష్టమా?
అని నా నీడే తగిలితే మీ జీవితం కూడా కష్టాల పాలవుతుందని కాస్త ఆలోచించి జంకుతున్నాను. అంతేగాని మీలాంటి యువకుడికి భార్యనయ్యేందుకు ఎలాంటి పూజ చేశానో. తన్మయత్వంతో సిగ్గుమాట మర్చిపోయింది జానకి. ఒక్క అంగలో ఆమెను చేరాడు మదన్. అనురాగాన్నంతటినీ చూపుల్లో గుప్పించి ఆమె 2 చేతులు అందుకుని, థ్యాంక్స్ జానీ, మెనీ మెనీ థ్యాంక్స్. పద దైవ దర్శనం చేసుకుందాం. పూజారి గారు మళ్ళీ వెళ్ళిపోతారో ఏమో. ఉత్సాహంగా బాబును అందుకుని గర్భగుడికేసి నడిచాడు. ముగ్గురు భగవంతుని ముందు అంజలి ఘటించి తీర్థప్రసాదాలు తీసుకున్నారు. మదన్ వెంటనే పూజారి గారికి విషయాన్ని క్లుప్తంగా చెప్పాడు. ఆనందంతో ఆయన ఒక్క క్షణం నోట మాట రాలేదు ఆయనకు. శుభస్య శీఘ్రం. నీ మొర ఆ పరమాత్ముడు ఆలకిస్తూనే ఉన్నాడు తల్లి. ఇన్నాళ్లకు నీ పూజలు ఫలించబోతున్నాయి. నీకు కష్టాలు తీరినట్లే ఇక. జానకి పూలు కుంకుమ ఇస్తూ ఆశీర్వదించారు పూజారి గారు. పూజారికి ఇద్దరూ నమస్కరించారు. జేబులోంచి కొన్ని నోట్లు తీసి పూజారి చేతుల్లో ఉంచాడు మదన్. 3 పచ్చ నోట్లు, కొన్ని చిల్లర నోట్లు చూస్తున్న ఆ పేద పూజారి కళ్ళు ఆనందంతోనూ కృతజ్ఞతతోనూ మెరిశాయి. దైవానికి మరోసారి నమస్కరించి పూజారికి చెప్పి బయటకు వచ్చారు జానకి మదన్లు. వస్తాను జానకి, నేను మా వాళ్ళకి చెప్పి ఎలాగైనా ఒప్పిస్తాను. మీరు కూడా మీ మామయ్య గారికి వాళ్ళకి చెప్పండి అంటూ బాబును ఒకసారి ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయాడు మదన్. జానకి మనసంతా ఆనందంతో తేలిపోతోంది. అది కలో నిజమో కూడా తెలియనంతటి తన్మయావస్థలో పడిపోయింది. తనకి ఇంతటి అదృష్టమా అని ఆశ్చర్యపోతోంది. ఇదంతా కలలా కరిగిపోతుందేమో అనుకుని భయపడుతుంది కూడా. ఇల్లు చేరుకున్న జానకి బాబుకి అన్నం పెట్టి నిద్రపుచ్చి తలుపు దగ్గరగా లాగి ఉమా వాళ్ళింటికి వచ్చింది. జానకిని చూసిన పార్వతమ్మ గారు సాదరంగా ఆహ్వానించింది. ఉమ పడుకుందా పిన్ని అంది ఇంట్లోకి కలిగి చూస్తూ జానకి. గదిలో చదువుకుంటోందమ్మా. బాబు పడుకున్నాడా అంది పార్వతమ్మ గారు. అవును పిన్ని అంటూ పిల్లిలా వెళ్ళి చదువుకుంటున్న ఉమ కళ్ళు మూసింది జానకి. పుస్తక పఠనంలో లీనమై ఉన్న ఆమె త్రుళ్ళిపడి కళ్ళ మీద ఉన్న చేతుల్ని తడిమి జానీ అంది నవ్వుతూ. వెంటనే చేతులు తీసేసి చిరునవ్వుతో ఆమె పక్కనే చతికిలబడింది జానకి. వాట్ ఏ సర్ప్రైజ్! ఏమిటి ఈరోజు జానకీదేవి ఎంత ఆనందంగా ఉంది? ఆ శ్రీరామచంద్రుడు కానీ రాలేదు కదా విల్లు విరవడానికి? ఓహో, బాబును స్వీకరించడానికి? తమాషాగా అంది ఉమ. ఉమా కాస్త సీరియస్గా మాట్లాడు, చిరుకోపంగా చూసింది. అందుకే నేను సరదాగా అన్నాను. చెప్పు, విషయం ఏమిటి? ఏదో పెద్ద కారణం ఉండకపోతే ఈ టైంకి నువ్వు నా గదికి రావు. చెప్పు మరి, కుతూహలంగా అంది ఉమ. సరే చెప్పేస్తున్నాను, చెప్పు, జాగ్రత్తగా వినాలి మరి. అబ్బబ్బా, ఏం ఉడికిస్తావు కానీ చెప్పు తల్లి. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను గబగబా అనేసింది జానకి. వెరీ గుడ్. ఉమా కోపంగా చూసింది జానకి. సారీ, కంగ్రాచులేషన్స్ చెప్పాలి కదూ మై డియర్ జానకి. హార్టీ కంగ్రాచులేషన్స్ అల్లరిగా నవ్వింది ఉమ. ఇదిగో, నేనేమో సీరియస్గా చెప్తుంటే నువ్వు తమాషాగా తీసుకుంటున్నావు. బొంగమూతి పెట్టి అంటున్న జానకిని చూసి పక్కున నవ్వింది ఉమ. కాదు జానీ, చెప్పు, నేను నిజంగానే వింటున్నాను. ఈ మాట విని నేను అదిరిపడలేదని కదూ నీ సందేహం. కానీ ఈ శుభవార్త ఎప్పుడో ఓ రోజు వింటానని నాకు తెలుసు. అయితే ఇంత తొందరలో అని మాత్రం అనుకోలేదు. ఏమైనా మంచి ప్రోగ్రెస్. సీరియస్నెస్ నటిస్తూ అంది ఉమ. అదుగో మళ్ళీ నెత్తిన ఒక్కటి మొట్టింది జానకి. అబ్బా జానకమ్మ తల్లి, నీ పెళ్ళి కాదు కానీ నా మాడు చిల్లు పడింది గదే. ఇంతకే నీ కథానాయకుడు ఆ మదన గోపాలుడేనా? అతనంతటి హీరోనే అని అనుకుంటున్నాను. కోపంగా చూడకు మరి. ఇంతకీ ఈ శుభవార్త అమ్మకు అందజేయాలంటావు అంతేనా? వంచి ఉన్న జానకి తలని మెల్లిగా ఎత్తుతూ ఆప్యాయంగా అంది ఉమ. అవును ఉమా, నువ్వే చెప్పాలి అని తనకి మదన్కి మధ్య జరిగిన సంభాషణ అంతా పోసగుచ్చినట్లుగా చెప్పింది జానకి. ఉమ మనసు ఆనందంతో పొంగిపోయింది. అలాగే జానీ, నువ్వెళ్ళు ముందు. నేను అమ్మా నాన్నకి, నాన్న, మీ మామయ్యకి ఈ వార్త చెప్పేస్తా. రేపో మాపో మోగుతుంది సన్నాయి అంటూ కూని రాగం తీసి జానీని పంపేసి తల్లి చెవిలో ఈ వార్త వేసింది ఉమ. అలాగా, పోనీలే పాపం. నిండా 20 ఏళ్ళైనా లేని ఆ పిల్ల బాధ్యతలను చూస్తుంటే కడుపు చెరువైపోతుంది. ఇన్నాళ్లకి ఆమె ఓ ఇంటిదవుతోంది. అంతే చాలు. ఉండు, మీ నాన్నకు చెప్తాను. ఆయన వెళ్ళి జానకి మేనమామకు చెప్తారు. ఆయన సరేనంటే సరే, లేకపోతే ఆ పిల్ల నెత్తిన మనమే ఆ 4 అక్షంతలు వేసేద్దాం అందావిడ తేలిగ్గా నిట్టూరుస్తూ. వెంటనే పశుపతి గారికి చేరింది ఆ వార్త. జానకి జీవితం ఓ దారిన పడిందని ఆయన మరీ సంతోషించారు.
జానకి దగ్గరకు వచ్చి ఆమెకు శుభాకాంక్షలు అందజేసి ఆమెతో చెప్పి అలా కామేశం ఇంటికేసి బయలుదేరారు పశుపతి గారు. పశుపతి గారు వెళ్ళేసరికి అందరూ ఇంట్లోనే ఉన్నారు. వాకిట్లో కారు ఆగగానే మాధవి ఆయన్ని గుర్తించి లోపలికి ఆహ్వానించింది. ఉండండి, మామయ్య గారిని పిలుస్తాను అంది లోపలికి వెళుతూ. 2 నిమిషాల్లో కామేశం వచ్చాడు హాల్లోకి. నా పేరు పశుపతి, మీ జానకి మా అమ్మాయి స్నేహితులు అని చిరునవ్వుతో తనని తనే పరిచయం చేసుకున్నారు. ఇంట్లో అందరినీ పేరు పేరున పిలిచి పరిచయం చేశారు కామేశం. విఠల్ని పరిచయం చేసినప్పుడు చూసి తెల్లబోయాడు పశుపతి గారు. దొరబాబులా ఉండి మాటల్లోనూ చేతల్లోనూ కూడా ఎంతో సంస్కారం ఉట్టిపడుతున్న ఇతను పిచ్చివాడా నమ్మలేకపోయాడు. ఆయన ఆశ్చర్యాన్ని గమనించిన విఠల్ నొచ్చుకోకపోగా చిన్నగా నవ్వి, మీరు నన్ను చూసి ఆశ్చర్యపోవడంలో వింతేమీ లేదు సార్. జానకి ఇల్లు వదిలే నాటికి విఠల్ వేరు, ఈనాటి విఠల్ వేరు. జానకి కూడా నాకు బాగైనట్లు తెలియదు. నాకు బాగై ఇక్కడి విషయాలన్నీ ఒక్కటొక్కడిగా తెలుసుకున్న తరువాత జానకి ముఖం చూడడానికి నాకు ధైర్యం చాలలేదు. ముఖ్యంగా వీటన్నింటికీ నేనే కారకుణ్ణి. ముందు అమ్మతో జానీని చేసుకుంటాననడం, ఆపై నాకు మతి స్థిమితం తప్పడం, తరువాత అమ్మ మాకు బలవంతంగా పెళ్లి చేస్తాననడం అన్నీ మీకు తెలిసే ఉంటాయి. అందుకే జానకి తన భాగస్వామిని ఎన్నుకునే వరకు తన కంట బడదలుచుకోలేదు. నా బాగు గురించి చెప్పవద్దని అందరి దగ్గర మాట తీసుకున్నాను. అందుకే నేను మీకు పూర్తిగా కొత్తవాళ్లా కనిపిస్తున్నాను. నిస్సంకోచంగా చెబుతున్న విఠల్ కేసి ప్రశంసాపూర్వకంగా చూశారు పశుపతి గారు. కామేశం, భవానీ తలలు వంచుకున్నారు. అదేనోయ్, ఆ విషయం మాట్లాడాలనే వచ్చాను. ఏ విషయం సార్? వింతగా చూశాడు విఠల్. జానకి పెళ్లి విషయం. ఏమిటి? ఆదుర్దాగా చూశారు అంతా. పశుపతి గారు విషయమంతా వివరించారు. ఎంత అతను కోరి చేసుకుంటున్నా సాంప్రదాయ సిద్ధంగా ఎవరైనా వధువు వైపు వారు వెళ్ళి అడిగితే బాగుంటుంది. ఎలాంటి బంధుత్వమూ లేని నేను అడగటం కంటే తండ్రి తర్వాత తండ్రి అంతటి మేనమామగా మీరు అడిగితే బాగుంటుందని నా ఉద్దేశం. తనొచ్చిన పని బయట పెట్టారు పశుపతి గారు. విషయమంతా విపులంగా విన్న అందరూ హాయిగా నిట్టూర్చారు. అలాగే పశుపతి గారు, మీరు నేను కూడా వెళ్ళి మాట్లాడదాం. బంధుత్వం లేకపోయినా తండ్రిలా మీరు ఆదుకున్నారు మా జానకిని మనస్ఫూర్తిగా అన్నాడు కామేశం. ఆయనకి ఈ వార్త చాలా ఆనందాన్నిచ్చింది. కాఫీ, టిఫిన్లు వారి బలవంతం మీద తీసుకుని వారి దగ్గర సెలవు తీసుకున్నాడు పశుపతి గారు. వారం రోజుల్లో మాటలు, లగ్నం నిర్ణయించటం అయిపోయాయి. పెళ్లి తమ ఇంట్లోనే జరగాలని పట్టుబట్టారు మదన్ తల్లిదండ్రులు. తప్పనిసరిగా అంగీకరించారు కామేశం వాళ్ళు. భవానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. జానకిని, బాబుని తమ ఇంటికే తీసుకొచ్చేశారు. జానకి, మదన్లు తరువాత 4-5 సార్లు మాత్రమే కలుసుకున్నారు గుళ్ళో. పెళ్లి ఇంకా 10 రోజులుంది. జానకి ఇక గుడికి వెళ్తే బాగుండదని మదన్తో చెప్పింది. అతను అంగీకరించాడు. ఇద్దరూ ఓసారి వెళ్ళి దైవదర్శనం చేసుకుని పూజారిని స్వయంగా ఆహ్వానించి పెళ్ళయ్యాక మళ్ళీ దైవదర్శనానికి వస్తామని చెప్పి ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. అటూ ఇటూ కూడా పెళ్లి పనులు చురుగ్గా సాగుతున్నాయి. జానకి దగ్గర వాళ్ళంతా వచ్చేశారు. అమ్మో, పల్లెటూరి పిల్ల జానకి ఎంత గడుసైంది, ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంటోంది అంటూ తమాషా చేశారు కొందరు. అయినా అదేమిటి, మన కుటుంబాల్లో మగపెళ్లి వారింట పెళ్లి చేయడం ఏంటి, మనకు కలిగినంతలో మన ఇంట్లోనే చెయ్యాలి కానీ అంటూ దీర్ఘాలు తీశారు కొందరు అమ్మలక్కలు. అన్నిటికీ చిరునవ్వే సమాధానంగా చెప్పింది జానకి. నిండు చోళాలు ఇందిర ఆ రోజు మగపెళ్లి వారి ఇంటికొచ్చి వారి వైభవం, అంతస్తు, ఆడంబరం, పెళ్లి కొడుకు రూపురేఖలు చూశాక మొహం కాంతిహీనమై ఈర్ష్యతో బగ్గుమంది. కానీ వారి ఆదరం, పెళ్లి కొడుకు మంచితనం, జానకి అమాయకత్వం, చిన్నప్పటి నుంచి ఆమె పడ్డ కష్టాలు గుర్తొచ్చి తనని తానే నిందించుకుంది. అబ్బా జానీ, మీ హీరో ఎంత బాగున్నాడే, చూడ్డానికి 2 కళ్ళు చాలవనుకో. ఆ వినయం, విధేయత, ఓహ్, ఎంత అందమైన నువ్వు దిగదుడిపే అతని ముందు. ఇంతకీ నీ పూజాఫలం నవ్వుతూ అంది ఇందిర జానకితో. జానకి సిగ్గుగా నవ్వింది. సరే గాని అతను మెతక మనిషిలా ఉన్నాడు, అమాయకుణ్ణి చేసి మరీ కాల్చుకు తినకు ఇందిర మళ్ళీ అంది. ఇందిర మాటలు విన్న ఉమా, ఏమిటి అతను మెతక మనిషి, అమాయకుడు నా పాపం, చాలా అమాయకుడు, అందుకే అసలు పెళ్ళే వద్దు మొర్రో అంటున్న పిల్లని ఆమె చుట్టూ తిరిగి పెళ్లిదాకా లాక్కొచ్చి ఇంత తొందరలోనే లగ్నాలు కూడా పెట్టించేశాడు. అమాయకుడు మరి, పెద్ద చదువులు చదివి మరింత పోలీస్ ఆఫీసర్ అయ్యే.
పాపం అమాయకుడు కాదు మరి. ఎంత సత్యం చెప్పారు ఇందిరా అంది జానకి పక్షం వహిస్తూ. వారిరువురి సంభాషణ కుతూహలంగా వింటున్న జానకి తుళ్ళిపడి, ఏంటి ఆయన పోలీస్ ఆఫీసరా విస్మయంగా అంది. ఆమె ఆశ్చర్యానికి పక్కున నవ్వారిద్దరు. ఆఫీసరా అని మెల్లగా అంటున్నావా? ఐపీఎస్ ఆఫీసర్. పెద్ద మంది మార్బలం. అయినా మీ ప్రేమ సంభాషణలో ముఖ్యమైన ఈ సంగతి రాలేదని నువ్వంటే అలాగా అనేంత పిచ్చివాళ్ళం కాదు మేము అంది ఇందిర. నిజంగా నాకు తెలియదు ఇందు. ఏదో పొరుగురులో ఉద్యోగం అన్నారే తప్ప అది ఏం ఉద్యోగమో ఏ ఊరో కూడా నేను అడగలేదు. ఆయన చెప్పనూ లేదు అయోమయంగా చూస్తూ అంది జానకి. ఇంతకీ మమ్మల్ని ఎప్పుడైనా కలుస్తావా, లేక ఆ మదన గోపాలుడి సాన్నిధ్యంలోనే సర్వం మర్చిపోయి ఇందిర మాట పూర్తి కాకుండానే పొండర్రా ఇంక మీ పరిహాసాలు చాలు. బొగ్గలు కందిపోయిన జానకి సిగ్గుతో వారించింది. ఉమా వాళ్ళు నవ్వుతూ ఆమెను ఒంటరిగా గదిలో వదిలేసి మళ్ళీ వస్తామని వెళ్ళిపోయారు. తన భర్త ఐపీఎస్ ఆఫీసర్. అమ్మో, చిన్నతనం నుంచి తనకు పోలీసులంటే చచ్చే భయం. ఏదో సారా కేసుల్లో గొడవల్లో అప్పుడప్పుడు తమ పల్లెకు పోలీసులు వస్తే కిటికీలు తలుపులు కూడా బంధించుకుని వాళ్ళు ఊళ్ళోంచి వెళ్ళారు అంటే కానీ తలుపు తీసుకుని బయటకు వచ్చేది కాదు. ఈయనగారు ఎలా ఉంటారో. అయినా ఎంత దాపరికం. అలా అని నాతో చెప్తే ఏమో ఏదో ఉద్యోగం అంటూ తేల్చేయకపోతే ఫలానా ఉద్యోగం అంటే తన సొమ్మేం పోతుంది, రేపు అడగాలి మురిపంగా విసుక్కుంటూ అనుకుంది జానకి. ఇంత మంచి భర్త లభించడానికి తనెంత మంచి పూజలు చేసుకుందో. మదన్ తల్లిదండ్రులు మాత్రం ఎంత ఆప్యాయంగా మాట్లాడారు. తను మదన్ని మోసం చేయడం లేదు కదా. క్షణం ఆత్మవిమర్శ చేసుకుంది జానకి. ఆ వెంటనే లేదు నేనేమీ కప్పిపుచ్చలేదు. విధి వంచితనని బిడ్డ తల్లినని కూడా చెప్పాను. అందుకు ఆయన ఇష్టపడే నన్ను చేసుకుంటున్నారు. ఆ తర్వాత మెల్లగా బాబు సంగతి చెప్పాలి అనుకుంది. కలల్లో తేలిపోతున్న జానకి అమ్మమ్మ తనని ఆశీర్వదిస్తున్నట్లుగా వారికి మనసులోనే నమస్సులు అందజేసింది. గోపాలం, లత, పిల్లలు అంతా వచ్చేశారు. మిగతా కొందరు. జానకి సవతి తల్లి, తండ్రి పెళ్లి 3 రోజులుందరగా దిగారు. అందరినీ ఆప్యాయంగా ఆహ్వానించింది భవాని. ఇల్లంతా హడావిడిగా ఉంది. సూర్యం, విఠల్ పెళ్లి భారమంతా తామే మోస్తున్నట్లు తిరుగుతున్నారు. బాబు పనులన్నీ లత చూస్తోంది. ఊళ్ళో పిలుపులు కూడా అయిపోయాయి. ఆ రోజే వియ్యాల వారింటి నుంచి ఆహ్వానం వచ్చింది. బంధువుల్లోనే కొందరు జానకి పట్టిన అదృష్టానికి తట్టుకోలేక సమయం వచ్చినప్పుడు విషం కక్కుతున్నారు మాటల్లో. జానకి ఆనందం వర్ణనాతీతం. దుర్గరాక ఆమెను మరీ ఆనందపరిచింది. చిత్రమేమిటంటే ఆ ఆనంద సమయంలో దుర్గని అందరూ ఆప్యాయంగానే ఆహ్వానించారు. ఇల్లంతా సందడిగా పెళ్లి కళ ఉట్టిపడుతూ దివ్యకాంతులీనుతోంది. ఆ రోజు ఉదయం జానకిని పెళ్లి కూతుర్ని చేశారు. పశుపతి గారి కుటుంబం కూడా సొంత మనుషుల్లా తిరుగుతున్నారు. రాత్రి లగ్నం. 2 బస్సుల నిండా ఆడపెళ్లివారు తరలి వెళ్లారు. కామేశం, శర్మ, రామచంద్ర, గోపాలం అందరూ తలో 10,000కి డ్రాఫ్ట్ అందజేశారు జానకి. తల్లిదండ్రులు ఆమె కొంత పొలం ఇవ్వాలనుకోవడాన్ని దృష్టిలో ఉంచుకుని, మన ఇంట్లో జరిగే ఖర్చులన్నీ నేనే పెడతాను అన్నాడు జానకి తండ్రి. కానీ కామేశం ససేమిరా ఒప్పుకోలేదు. అది మా ఇంట్లో మా పిల్లగా పెరిగింది. కట్న కానుకలు ఎలాగూ లేవు, కాస్త పెళ్ళైనా చెయ్యనియండి నన్ను అనేశాడు. పర్వాలేదు జానీ, మీ ఆయనకి అలా 50,000 దాకా ముట్టింది అంది ఉమ జానకి చెవిలో. జానకి చిన్నగా నవ్వింది. అయినా పోలీస్ ఆఫీసర్ కట్నం తీసుకోవడం ఏంటి అంది ఇందిర తమాషాగా బొగ్గలు నొక్కుంటూ. అవును, అది చాలా నేరం వంతపాడింది వాసంతి. మిగతా వాళ్ళు తీసుకోవచ్చా? లత కల్పించుకుంటూ అడిగింది సరదాగా. కూడదనుకో, కానీ మరి నేరాలను ఆపే పోలీసులే తీసుకుంటే ఎలా నసిగింది ఇందిర. మా అబ్బాయి ఏం కట్నం కోసం చూడలేదు. అసలు అతను కోరితే లక్షలు వచ్చి పడేవి. ఏదో పెద్దలందరూ బాధపడతారని మౌనంగా ఊరుకున్నాడంతే. లత మదన్ని వెనకేసుకొచ్చింది. అమ్మో, చాలా కోపం వచ్చిందే అత్తగారికి. అసలు 1000 తపస్సులు చేసినా మా జానకి లాంటి పిల్ల మీకు దొరకదు, అది గుర్తుంచుకోండి. మాధవి జానకి తరపున సరదాగా అంది. 2 రోజులు పోతే జానకి మదన్లు ఒకటైపోతారు. మీరు వాదించుకోకండి. ఆ తర్వాత మీరంతా తెల్లముఖాలు వెయ్యాలి. కాస్త దూరంగా పువ్వులు మాల కడుతున్న భవానీ అందుకుంది. అంతా నవ్వేశారు. జానకి సిగ్గుతో ముడుచుకుపోతోంది. మంగళ వాయిద్యాల హోరుతో, పండితుల ఆశీస్సులతో, పురోహితుల మంత్రకోశలో, పచ్చని పందిరిలో నిర్మింపబడిన వేదిక.
ఆ వేదిక నడుమ ప్రకృతి సిద్ధమైన పూలతో నిర్మించబడిన కళ్యాణ మందిరంలో అపూర్వమైన జంట జానకి మదన్ల వివాహం జరిగిపోయింది. అక్షతల వర్షం కురిసింది. కన్యాదాత పక్కకు జరిగాడు. మదన్ స్నేహ బృందం ఒకవైపు, జానకి స్నేహితులు మరోవైపు ఉండి తలంబ్రాల తంతు ఉత్సాహంగా జరిపించారు. పెళ్లి తంతు ముగిసింది. దేదీప్యమానంగా వెలుగుతున్న లైట్ల కాంతిలో జానకి పైటపై మెలమెల మెరుస్తున్నాయి నూతన మంగళసూత్రాలు. నాగవల్లి సదస్యం మర్నాటికి కేటాయించారు. పిల్ల పాప అంతా నిద్రలోకి ఒరిగిపోయారు. మేడ కింది గదిలో బంధుజనం మధ్య పడుకున్న జానకి కానీ, మేడ మీద స్నేహితులతో కబుర్లాటలో జారగిలబడిన మదనికి కానీ నిద్రమాట అటుంచి రెప్పలు కూడా మూతపడ్డం లేదు. పెళ్లి ముస్తాబులో తనెంత అందంగా ఉంది అనుకున్నాడు మదన్. ఆమె రూపు అతన్ని నిద్రపోనివ్వడం లేదు. సిగ్గుతో తలచుకున్న ముఖం పదే పదే గుర్తుకొచ్చి మనసంతా అదోలా గిలిగింతలు పెడుతోంది. అబ్బా, ఎప్పుడు తెల్లవారుతుందో, ఎప్పుడు జానకిని చూస్తానో అనుకున్న అతని ఆలోచనకి అతనే నవ్వుకున్నాడు మదన్. మర్నాడు నాగవల్లి సదస్యం చాలా సరదాగా జరిగిపోయాయి. భోజనాలయ్యాక పెద్దలంతా భుక్తాయాసంతో నడుము వాల్చారు. రాత్రికే అప్పగింతలు. వారింట్లో వారికే అప్పచెప్పడం అంటే తమాషాగా ఉంది అందరికీ. అందుకే గృహప్రవేశం మరో పేటలో ఉన్న పాత భవంతిలో నిర్ణయించారు మదన్ తల్లిదండ్రులు. అది వారికి పెద్దలిచ్చిన మేడ. అది కూడా రంగురంగుల జిలుగులతో ముస్తాబై వింత వింత లైట్లతో దగదగా మెరిసిపోతోంది. మధ్యాహ్నం వధూవరులిద్దరికీ సహపంక్తి భోజనం పెట్టారు. పిల్లలు పెద్దలు కూడా వారి పరిహాసాలతో పెళ్లి ఇంటినే ఓ నవ్వుల పందిరిగా చేసేశారు. జానకి పసుపు బట్టలతో వల్లెవాటు మరీ మోయలేనన్ని పూలదండలతో పెద్ద గదిలో పెట్టె మీద కూర్చుంది. ఆమె చుట్టూ ఉమా, వాసంతి, లత, మాధవి, ఇందిర కూర్చున్నారు. ఏవేవో కబుర్లు చెప్పుకుని నవ్వుకుంటున్నారు. ఆ సమయంలో మదన్ మెల్లగా వచ్చి గదిలోకి తొంగి చూశాడు. పెట్టె మీద కూర్చున్న జానకి ఎందుకో పక్కున నవ్వింది. ఆ నవ్వుకు పరవశించిపోయాడు మదన్. ఓ క్షణం అలా నిలుచుండిపోయాడు. నలిగిన పెద్ద పూల జడ పెట్టె మీద నుంచి జారి నేలను తాకుతోంది. నుదుట కళ్యాణ తిలకం, బొగ్గన నల్లని చొక్క, రంగురంగుల పూల గాజులు, చేతులకి గోరింటాకు, పాదాలకు పారాణి, వేళ్లకి మెరుస్తున్న మెట్టెలు, పాదాలకు వెండి పట్టీలు, మెడలో మోయలేనన్ని పూలదండలు, ఎదలో దాగి ఏ మూల నుంచో మెలమెల్లాడుతూ తొంగి చూస్తున్న మంగళసూత్రాలు. సర్వాలంకృత భూషితయైన జానకిని చూస్తుంటే అలనాటి జనకపుత్రి జానకీదేవే స్ఫురిస్తోంది. ఈ రోజుల్లో ఎంత సాంప్రదాయ సిద్ధంగా ఎవరుంటున్నారు? నిజంగా జానకి అసలైన భారతీయ పల్లెటూరు వధువులాగానే ఉంది అనుకున్నాడు మదన్. తన రాకను సూచిస్తూ సన్నగా దగ్గాడు మదన్. అప్పటి వరకు సరసోక్తులతో కిలకిలారావాలతో ప్రతిధ్వనించిన ఆ గది క్షణంలో నిశ్శబ్దమైపోయింది. చటుక్కున లేచి నిల్చున్నారంతా. సారీ, మీరు కూర్చోండి, ఈ రూమ్లో నా డైరీ ఉండాలి, తీసుకుని వెళ్ళిపోతాను అన్నాడు మదన్ అక్కడ అలమరలో వెతుకుతూ. అది కేవలం వంక మాత్రమే అని అందరికీ తెలుసు. నిజంగా ఆ డైరీ కావాలంటే తనే స్వయంగా రావాలా అంటూ నవ్వుకున్నారు. జానీ, ఇంక మేం పోతాం రహస్యంగా అంది ఇందిర. వద్దు అంటూ ఇందిర చెయ్యి గట్టిగా పట్టుకుంది. ఎప్పుడూ లేని బెరుకు నరాల్లో పుట్టి చెమటలు పట్టించేస్తుంది ఆమెకు. లాభం లేదమ్మాయి, ఏది ఎంతకీ మీ ఆయన కదలడే. ఇంకాసేపు చూసి మేము వెళ్ళకపోతే అమ్మ కాస్త మీరు అలా బయటికి నడుస్తారా అనేలా ఉన్నాడు. ఆ మాట పట్టం ఎందుకు, మేము పోతాం జానకి చెవిలో చిలిపిగా అంది ఉమ. జానకి కళ్ళల్లోని బెరుకును చూసిన మాధవి, లత చిన్నగా నవ్వారు. మరేం పర్వాలేదు, అతనేం నిన్నేం కొరుక్కు తినడు అన్నట్టు కళ్ళతోనే ధైర్యం చెప్పింది లత. మాధవి చెమటతో తడిసిన జానకి చేతుల్ని మెల్లగా తన చేతుల్లోకి తీసుకుని వస్తామన్నట్లుగా చూసి వెనుతిరిగింది. మిగతా వారు ముసిముసిగా నవ్వుతూ ఆమెను అనుసరించారు. అలా వెళ్ళిపోతున్న వారందరినీ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది జానకి. అందరూ వెళ్ళారని గ్రహించిన మదన్ అలమర మీద నుంచి జానకి కేసి దృష్టి మరల్చాడు. ఆమె ఇంకా నిల్చునే ఉంది. కూర్చో జానకి, నిల్చున్నావే అన్నాడు మదన్. జానకి సమాధానం చెప్పలేదు, కూర్చోనూ లేదు, తల వంచుకుని నిలబడింది. అరే కూర్చో జానకి మళ్ళీ అన్నాడు మదన్. ఈసారి బిడియంగా అతని కేసి చూసింది జానకి. ఆమె గుండె జల్లుమంది. పసుపుతో నిండిన పంచె మీద ఫుల్ హ్యాండ్స్ షర్టు వేసుకున్నాడు.
భుజాన జరీ కండువా వేలాడుతోంది. దాని నిండా కూడా పసుపు మరకలున్నాయి. మెళ్ళో 5-6 పేటల పొడవాటి చంద్రహారం మెరుస్తోంది. నుదుటి కళ్యాణ తిలకం నొసల నుంచి పాపిడి వరకు పరుచుకుంది. బొగ్గన చొక్క, కళ్ళ కాటుక కాస్త చెదిరినా అది అందంగానే కనిపిస్తోంది. అతను జానకి కళ్ళకు శ్రీరామచంద్రుళ్లా తోచాడు. బార్లా తీసి ఉన్న తలుపులు మెల్లగా వేశాడు మదన్. బిత్తరపోయింది జానకి. ఏమిటి జానకి, నేనేమన్నా సింహాన్నా పెద్ద పులినా? ఎందుకలా వణికిపోతావు? చిన్నగా నవ్వుతూ అన్నాడు మదన్. అబ్బే అదేం కాదు, కంగారుగా అంది జానకి. ఏమిటి కాదు? ముందు నువ్వు అలా కూర్చో. పర్వాలేదు, నువ్వు కూర్చోవాలి. అయినా నువ్వేమైనా పనిపిల్లవా? ఎందుకంత కంగారు? నవ్వుతూ జానకి ఎదురుగా ఉన్న మరో పెట్టె మీద కూర్చున్నాడు మదన్. కంగారేముంది? కాక మరేమిటి, ఎప్పటికీ కూర్చోమని బోల్డ్ సార్లు చెప్పాను. కూర్చోలేదు సరికదా, ఏదో కీచుకున్న చూసినట్టుగా చూస్తున్నావు. మనం భార్యాభర్తలం, అవునా? అందుకే మనకిక అడ్డేం లేదు అన్నాడు మదన్. జానకి మాట్లాడకుండా కూర్చుంది. ఇంకా ఆ దండలెందుకు తీసేయలేకపోయావా? మెడలో ఉన్న దండలతో ఆమె పడే అవస్థ చూస్తూ అన్నాడు మదన్. అత్తయ్య గారు ఇవన్నీ వేసుకోమన్నారు, గ్రూప్ ఫోటో తీయాలట అంది తల ఉంచుకుని. ఓ, అప్పుడు వేసుకుంటే పోలా, చిరాగ్గా ఉంది కదా. పర్వాలేదు, ఇవాళకేగా. సరే, నీ ఇష్టం. ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? డైరీ కోసం అమాయకంగా అంది జానకి. కాదు, నవ్వాడు మదన్. మరి ఊహించుకో చూద్దాం. తెలియదు అన్నట్లుగా తల ఊపింది జానకి. నీతో మాట్లాడడానికి మెల్లిగా అన్నాడు మదన్. నాతోనా? వింతగా చూసింది జానకి. అవును, మాట్లాడండి. అదే, ఈ 3 నిద్రలు అవి అయ్యాక మనిద్దరం కాశ్మీర్ అవి తిరిగి వద్దాం. అదే హనీమూన్. నవ్వాడు మదన్. జానకి మాట్లాడలేదు. లీవ్ పొడిగించనా? పెద్దల ఇష్ట ప్రకారం పెళ్లి తంతు జరిగింది కదా, ఇక మన ఇష్ట ప్రకారం జాలీగా ఓ నెల్లాళ్ల పాటు అలా అలా తిరిగి వద్దాం, సరేనా? చిలిపిగా జానకిని చూస్తూ అన్నాడు మదన్. అలాగే అన్నట్లుగా తల ఊపింది జానకి. ఆమె ఎదలో దడ కాస్త తగ్గింది. చెంపలు అరుణిమ దాల్చాయి. సరే అయితే, ఈ నెల్లాళ్ళు నీ కొడుకుని ఎక్కడుంచుతావు? త్రుళ్ళిపడింది జానకి. చివ్వున తలెత్తి ఏమన్నారు అంది. అదే, మనం హనీమూన్కి వెళ్ళినప్పుడు నీ కొడుకు ఎక్కడుంటాడు అంటూ నొక్కి పలికాడు మదన్. అంటే వాడు నా ఒక్కదానికే కొడుకా? బిత్తరపోతూ అంది జానకి. కాక మరి నా కొడుకా? మరి నిన్నటిదాకా అలా అన్నారేం? నోట్లోని తడి ఆరిపోతుంటే తడపడిపోతూ అంది జానకి. ఎలా అన్నాను? వాడు మన బిడ్డ అని. ఓ, అదే అన్నాను. కానీ నా కొడుకు కానివాడిని నా కొడుకుగా అంగీకరిస్తానని నేను చెప్తే మాత్రం నువ్వెలా నమ్మావు? ఎదురు ప్రశ్న వేశాడు మదన్. అంటే? తీక్షణంగా చూసింది జానకి. అంటే ఏముంది, నీ మీద ప్రేమ కొద్దీ అలా ఓ చిన్న అబద్ధం ఆడేశాను. అలా చెప్తే గానీ నువ్వు మన పెళ్లికి ఒప్పుకోవని నాకు తెలుసు. అందుకే అప్పుడు అలా అన్నాను, నిర్లక్ష్యంగా అన్నాడు మదన్. అతని మాటలకి నిర్ఘాంతపోయింది జానకి. అయితే బాబుని మీరు కొడుకుగా అంగీకరించరా? జారిపోతున్న ఆశను కూడా తీసుకుంటూ అంది జానకి. నో నో నో, మోసం, అంతా మోసం. ఏడుపు వచ్చేసింది ఆమెకి. ఇందులో మోసం ఏముంది జానకి? వాడు మన దగ్గరే ఉండాలనేముంది? ఎక్కడో ఒక్కడ బాగుండాలి, అంతేగా. రేపు తీసుకెళ్ళి ఏ అనాథాశ్రమంలోనూ చేర్పించేద్దాం. కాస్తో కోస్తో డబ్బు కూడా పంపుతూ ఉంటాను, నచ్చ చెప్తున్న ధోరణిలో అన్నాడు మదన్. అనాథాశ్రమానికి పంపితే మనం డబ్బు పంపక్కర్లేదనుకుంటాను, వ్యంగ్యంగా అంది జానకి. పోనీ నీకు ఇష్టం లేకపోతే ఏ హాస్టల్లోనో ఉంచుదాం. అయినా ఎంత చిన్నపిల్లల్ని చేర్చుకుంటారో లేదో ఏదో ఆలోచిస్తూ అన్నాడు మదన్. మీకా శ్రమ అక్కర్లేదు, తీక్షణంగా అంది జానకి. అంటే బాబు నా దగ్గరే ఉంటాడు. బాగుంది. అదెలా కుదురుతుంది? ఏం, మనకు పెళ్ళైపోయిందిగా, ఇప్పుడు మనం భార్యాభర్తలం, తాపీగా అన్నాడు మదన్. అయితే నువ్వు నా భార్యవి కనుక నేను చెప్పినట్టు వినాలి. ఓ, అదే మీ ధైర్యం? అయితే నా మాట కూడా కాస్త వినండి. నాకు నా సౌఖ్యం కన్నా నా బిడ్డ భవిష్యత్తు ముఖ్యమని మీకు బాగా తెలుసు. అది తెలిసే మాటలతో గారడి చేసి నన్ను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కానీ మీరు మాట నిలబెట్టుకోలేనప్పుడు నేను మీ మాటలకు లోబడి ఉండాల్సిన అవసరం లేదు. అంటే వాడి కోసం నేను ఏదైనా చేస్తాను, స్థిరంగా ఉంది జానకి గొంతు. అంటే నాకన్నా నీకు వాడే ముఖ్యమా? అతని గొంతులో బాధ తొంగి చూసింది. మదన్ మాటలకి కాస్త చెలించిన జానకి మౌనంగా చూస్తూ ఉండిపోయింది. చెప్పు జానకి, ఏమిటి? నాకన్నా వాడే ముఖ్యమా? ఏం చెప్పను మదన్, నీ 2 కళ్ళల్లో ఏదంటే నీకు ఇష్టం అంటే నేనేం చెప్పగలను? నిస్సహాయంగా చూసింది జానకి. ఎంతకీ వాడిని వదలనంటావు? ఊహు, స్థిరంగా పలికింది జానకి గొంతు. అయినా వాడి మీద నీకెందుకు అంత మమకారం?
కాస్త వ్యంగ్యంగా అన్నాడు మదన్. వాడు నా కొడుకు, వాడిని నేను కన్నాను గనక తీక్షణంగా అంది. ఆమె మాటలకి పక్కున నవ్వాడు మదన్. వాటే వండర్, వాడు నీ కొడుకు, నువ్వు కన్నావు. భలే జోక్. పడి పడి నవ్వుతున్న మదన్ను చూసి బెత్తరపోయింది జానకి. ఏమంటున్నారు మీరు? తడబడుతూ అంది. ఏమంటాను, ఉన్న మాటే అంటున్నాను. వాడు నీ కొడుకు కాదంటున్నాను. వాడు నీకు దొరికిన బిడ్డే గాని కన్న కొడుకు కాదు అంటున్నా. అదే నవ్వుతో అన్నాడు మదన్. జానకి ముఖం పాలిపోయింది. మీకెలా తెలుసు? నాకు తెలుసు అంతే. అంటే మన పెళ్ళికి ముందే తెలుసా? పెళ్ళికే కాదు డియర్, అసలు మన పరిచయానికి ముందే తెలుసు కొంటెగా అన్నాడు మదన్. మోసం, అంతా మోసం. 2 చేతుల్లోనూ ముఖాన్ని దాచుకుని బోరు మంది జానకి. ఆమె కట్టుకున్నవన్నీ గాలిమేడలైపోయాయని కృంగిపోయింది. ఇందులో నీకు జరిగిన అన్యాయం కానీ నేను చేసిన మోసం కానీ ఏముంది జానకి? నువ్వు నాకు నచ్చావు. వాడంటే నీకు ప్రాణమని, వాడి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నువ్వు పెళ్ళికి దూరంగా ఉన్నావని విన్నాను. అందుకని చిన్న నాటకమాడి నిన్ను నాదానిగా చేసుకున్నాను. ఇప్పుడు మాత్రం వీణ్ణి వీధిపాలు చెయ్యమంటున్నానా? అమాయకంగా అన్నాడు మదన్. అయితే ఆ సంగతి మీ వాళ్ళందరికీ కూడా తెలుసా? ఏదో గుర్తొచ్చిన జానకి హఠాత్తుగా అడిగింది. పిచ్చి జానకి, తెలియకపోతే తమ ఏకైక పుత్రుడు దగాపడి ఓ బిడ్డని కన్న యువతను చేసుకుంటానంటే సంతోషంగా ఒప్పుకోవడానికి వాళ్ళు పైనుంచి దిగొచ్చిన దేవతలు కాదు. నేను పేరుపడ్డ దేశోద్ధారకుడిని కాను. ఈ సంగతి మా వాళ్ళకే కాదు, మా ఫ్రెండ్స్కి, బంధువులకి, మీ వాళ్ళకు కూడా తెలుసు విలాసంగా చెప్తున్నాడు మదన్. మై గాడ్, ప్రతిమలా అయిపోయింది జానకి. అయినా నిన్నెంత ప్రేమిస్తే మాత్రం ఎవరో ఎంగిలి చేసిన స్త్రీని, అందులోనూ ఓ బిడ్డ తల్లిని కోరి చేసుకుంటానా? ఒకవేళ ప్రాణప్రదంగా ప్రేమించానే అనుకో, ఆ తరువాత ఆ స్త్రీ శీలవతి కాదని తెలిస్తే జీవితాంతం పెళ్లి చేసుకోకుండా అయినా ఉంటాను, కానీ శీలం కోల్పోయిన దాన్ని ఎలా చేసుకుంటాననుకున్నావు? అందుకే మై డియర్ జానీ, నీ సంగతంతా తెలుసుకున్నాను. వాడు నీ బిడ్డ కాదని, నువ్వు సుగుణాల రాశివని, ఈ బిడ్డ మూలంగానే నువ్వు అయిన వారందరికీ దూరమయ్యావని తెలుసుకున్నాను. అందుకే ఆ రకంగా నీకు చేరువయ్యాను. నీ అనుమానాలన్నీ తీరినట్లేనా అని చిలిపిగా అడుగుతున్న మదన్ని అలా పిచ్చిదానిలా చూస్తూ ఉండిపోయింది జానకి. ఆమె ముఖం కాంతిహీనమైపోయింది. ఆమె చూసే చూపులకు కాస్త కంగారు పడ్డాడు మదన్. జానీ అంటూ దగ్గరకు రాబోయాడు. పర్వాలేదు, నాకేం కాలేదు. ఇంత జరిగాక ఇక ముసుగులో గుద్దులాట అనవసరం. వీడు నా కొడుకు కాని మాట నిజమే, కానీ బొడ్డు ఓడన్నాటి నుంచి ఈనాటి వరకు వీడిని నా గుండెల్లో పెట్టుకుని పెంచాను. ఇది మీరే కాదు, ఆ భగవంతుడు కూడా కాదనడు. ఇప్పుడు మీరు ఇంకా ఏదో అనబోతున్న జానకి ఆగిపోయింది. మే ఐ కమిన్ ప్లీజ్? మాధవి తలుపు తట్టింది. ప్లీజ్ కమిన్ సర్దు కూర్చున్నాడు మదన్. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.